రెండో సమూయేలు 21వ అధ్యాయం. రెండో సమూయేలు 21వ అధ్యాయము. దావీదు యెహోవాకు మనవి చేశాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, పౌలు సియోనీయులకు హితము చేసిన కనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగి గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు వారు అమోనీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండేది. కానీ పౌలు ఇజ్రాయేలుతో యోధాల వారి అందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయ చూచుచుండేది. రాబాబు దావీదు గిబియోనీయులను పిలువ పంపి, నేను మీకేమి కలుగ చేయగోరుదురు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇజ్రాయేలులో ఎవరినైనాను చంపుటకే గాని మేము కోరటలేదని. అంతటా దావీదు, మీరేమి కోరుదురు, దానిని నేను మీకు తెలియజేయుదునగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేయుచు ఇజ్రాయేలుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వారిని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించదని. సమూయేలు 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ కనిపిస్తుందండి. ప్రత్యేకమైనటువంటి స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు చాలామందికి తెలియకపోవచ్చు. చాలామందికి రిష్పా. ఆమె ఎవరండి? సౌలు, మన యూదులలో మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క ఉపపత్ని. ఆమె యొక్క గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆమె చాలామంది మరుగుపడిపోయిన స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మరుగుపడిపోయిన స్త్రీలలో ఈమె ప్రత్యేకించబడినది. ఎందుకంటే రేపటి దినము మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ ఉమెన్స్ డే సందర్భంగా తల్లి ప్రేమ, తల్లి సాక్రిఫైస్, దాని గురించి చూడాలి. ఇక్కడ ఫస్ట్ 1-2 మాటల్లోనే చెప్తారు. అక్కడ 3 సంవత్సరాల కరువు వస్తుంది అంటారు. 3 సంవత్సరాల కరువు ఎందుకు వచ్చిందంటే మనం వెనక్కి వెళ్తే చూస్తే తెలుస్తుంది. 3 సంవత్సరాల కరువు అంటే ఈ గిబియోనీయులు ఉంటారు. గిబియోనీయులకి యెహోషువ గ్రంథంలోనే, యెహోషువ గ్రంథము ఒకసారి చూడండి, నుంచి 2 వచనాలు చూడండి. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిచీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దాన్ని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధము చేయుట కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడిన ద్రాక్షరసము సిద్ధలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలునందరి పాళెంలో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతోను ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలుతోనూ చెప్పగా, ఇశ్రాయేలీలు, మీరు మా మధ్య నివసించుచున్నారేమో, మేము మీతో ఎలాగో నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతోననిది. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానునకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. చాలా ఇక్కడ చూడండి, గిద్యోనీయులు ఇక్కడ వస్తారు. వాళ్ళు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. వాళ్ళు
ఎవరంటే మన యెరికోని ఆయపట్నం జయించిన తర్వాత యెహోషువ యొక్క శక్తి తెలిసి వీళ్ళు కూడా అందరు చదివాం కదా, వాళ్ళందరూ కూడా రాజులు గడగడలాడిపోతూ ఉంటే వీళ్ళు కూడా చంపుతారని భయపడిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మారు వేషంలో ఎక్కడో నుంచి వచ్చామని, ఇవో చూడండి మా ఎండిపోయిన రొట్టె ముక్కలు చూడండి, మా పాతికిలిపోయిన ద్రాక్షరసం చూడండి, మా బట్టలు మాసిపోయిన ఇక్కడ వాళ్ళు కదా, కానీ అక్కడ ప్రదేశం వాళ్ళే. వాళ్ళు గిబియోనీల్ని గిబియోనీల్ని మాపు పెట్టేసి వాళ్ళు అబద్ధమాడి యెహోషువకు పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏమంటారంటే, సరే మీరు మాతో బ్రతకొచ్చు, మాకు నీళ్లు తోడువారుగాను పని చేయవారుగాను ఉన్నామని వాళ్ళు ఆనాడు మాట ఇస్తారు. అప్పుడంటే మాట ఇస్తే మాట మీద నిలబడతారు. ఇక్కడ కూడాను ఎవరంటే సౌలుకి కూడాను ఆ మాటకు వ్యతిరేకించి, దేవుని వాగ్దానానికి వ్యతిరేకించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీరిని చంపించేస్తారు. గిబియోనీని చంపించినప్పుడు అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అదిగో నా సేవకుడైన యెహోషువ మాట మీరు వినలేదు కాబట్టి నేను మీ మీదకి 3 సంవత్సరాల కరువు తెస్తానంటాడు. ఆ 3 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు అంతా చూస్తాం కదా. అంతకు ముందే సౌలు చనిపోతాడు అపోస్తలుల చేతిలో. సౌలుకు యోనతాన్ చనిపోతాడు. వీళ్ళందరూ చనిపోగా మిగిలిపోయిన శేషం ఉంటుంది. అప్పుడు వాళ్ళ యొక్క రాజు ఉంటాడు, రాజు యొక్క సైనాధిపతి అబ్నేరు ఎవరికి ఉంటారు? సౌలు యొక్క సేనాధిపతి. ఆయనే అన్ని చూసుకుని ఆయన ఒక కుమారుడికి రాజ్యం నడుపుతుండగా అప్పుడు దేవుడి సైన్యాధిపతి యోవాబు ఉంటాడు. ఎవరంటే అక్క కుమారుడైనటువంటి యోవాబు, షెరియా కుమారుడు. ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ మాటను ఆయన గమనించకుండా ఈయన చంపించేస్తాడు గిబియోనుని. అప్పుడు ఈయన దేవునికి ఉగ్రత వచ్చినప్పుడు ఎందుకు ఎలా వచ్చిందని దావీదు గారు దేవుని సన్నిధికి మొరపెడతాడు. మొరపెట్టినప్పుడు దేవుడు తెలియపరుస్తాడు, ఇదిగో ఈ యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు చేసిన తప్పు, గిబియోనుని చంపించేశాడు కాబట్టి ఆ శాపముగా నేను ఇట్లా పంపిస్తానంటాడు. దానికి ఏంటి విరుగుడంటే, వర్షం ఉండదు, కరువు వచ్చేస్తుంది. ఆనాడు ఏంటంటే వర్షం ఉంటేనే పంటలు, లేకపోతే కరువు. నదులు ఎక్కడో ఉంటాయి, అంతా మీరు చూసారు లేదు, అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువ కొండలు. సో ఈయన ఏం చేస్తాడంటే రాజు అయిన కింగ్ విచారణిస్తాడు దేవుని, అయ్యా మరి నేనేం చేయాలి అని అంటే అప్పుడు తెలియపరుస్తాడు. ఎవరిని చంపించింది? గిబియోనుని. వాళ్ళ శేషంగా ఉన్న వారిని పిలిపించి వాళ్ళకి ఏం కావాలంటే, మనం చదివిన వాక్యంలోనే, మాకు బంగారం వద్దు, ఎండి వద్దు, ఏం వద్దు నాయన, ఆ యొక్క సౌలు కుటుంబంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజు కుమారుని 7 మాకు కావాలంటారు. ఆ 7 తీసుకెళ్ళి ఆ కొండ మీద వాళ్ళు ఏమంటారంటే హ్యాంగింగ్, ఉరి తీయబడతారు. ఆ హ్యాంగింగ్ చేసినప్పుడు అక్కడ ఒక ఆమె ఉంటుంది. ఎవరికంటే సౌలుకి ఉపపత్నిగా ఉన్నటువంటి ఈమె రిష్పా అనగా ఒక మండుచున్న కోల్ లాంటిది, మండుచున్న రాయి లాంటిది. ఆమె ఉపపత్నియే, కానీ ఉపపత్నికి పత్నికి డిఫరెన్స్ ఉంటుంది, అంత పవర్ లేదు. కానీ చూడండి ఇక్కడ ఈయన డేవిడ్ గారు మరి తెలివితేటలతో మోషేబెతను ఉంటాడు. ఎవరు? ఆయన యొక్క ఫ్రెండ్ కుమారుడైనటువంటి కుమారుడు మెఫీబోషెత్తును చంపకుండా ఆయన మాటిస్తాడు వాళ్ళ ఫ్రెండ్కి, యోనతానికి. అందుకని ఆయన పక్కన పెట్టి చూస్తే ఈ ఉపపత్ని అయినటువంటి ఈమెకి 2 కుమారులు ఉంటారు. అలాగే సౌలు పెద్ద కుమార్తె అయినటువంటి ఆమెకి 5 కుమారులు ఉంటారు. వాళ్ళు అడిగింది 7 మిగిలిన రాజులను మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే డేవిడ్ గారు ఓకే అని ఒప్పుకుంటారు. అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కొండ మీద 7 ఒక్కరోజే వాళ్ళని ఉరి తీసేస్తారు. ఉరి తీసిన తర్వాత ఈ యొక్క తల్లి అయినటువంటి రిష్పా, అది ఒకసారి చూడండి, ఆమె కూడా వాళ్ళతో పాటు గోని పట్టుకుని పట్టుకుని వెళ్తుంది. 2 సమయాలు 3వ అధ్యాయము 6, 7, 8, 9, 10 చదవండి. 7, 8, 9, 10. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. మెఫీబోషెతు ఎందుకు అప్పగింపలేదండి ఇక్కడ? ఎందుకంటే ఆయన ఫ్రెండ్ అయినటువంటి యోనాతానికి మాటిస్తాడు, అయ్యా నీ కుటుంబాన్ని కాపాడుతానని. అప్పటికే
ఈ యొక్క యోనతాను చనిపోతాడు, సౌలు చనిపోతాడు ఆ ఫిలిష్తీయుల చేతుల్లో. అప్పుడు ఈయన తీసేస్తే ఇంకా మిగిలిన వారు ఎవరు ఉంటారని చూస్తే చదువు కిందకి. అయ్యా కుమార్తె అయ్యా కుమార్తె, ఈ అయ్యా గురించి అయ్యా కుమార్తె అయినటువంటి రిష్పా సౌలునకు కన్న ఇద్దరు కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెకు మేరాబు మెహులతీయుడగు బల్జీలయి కుమారుడైన అద్రియేలును కలిగిన 5 కుమారులను పట్టుకుని. ఇక్కడ ఈ ఎవరో తెలుసండి, సౌలు గారు ప్రమాణం చేస్తాడు, అయ్యా నువ్వు మరి ఆ యొక్క ఎవరు మహాబలాజ్యుడైనటువంటి గొలియాతును చంపితే నా కుమారు నుంచి పెళ్లి చేస్తానంటాడు. అబద్ధమాడి ఆమెకు వేరే పెళ్లి చేసి రెండో కుమారైన మీకాల నుంచి పెళ్లి చేస్తాడు. ఆ ఫస్ట్ కుమార్తెకి పుట్టినటువంటి 5 కుమారులు ఈ 2 కుమారులు తీసుకెళ్ళి అక్కడ మరి ఎవరండి ఈమె రీష్పా, ఆమె కుమారుల పేరేంటి, ఇంకొక ఆయన ఉంటాడు ఇక్కడ కూడాను, ఎవరండి ఆయన మేరాబు మెహులతీయుడకు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులు కాదు. ఈ యొక్క ఇష్పా కుమారుల పేరు చెప్పండి. అర్మోనిని మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ ఆ కుంటివాడైన మెఫీబోషెత్ ఒకటే కాదు, దీస్ 2 ఆర్ డిఫరెంట్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఈమెకి ఏంటంటే కష్టమే ఫస్ట్ నుంచి. ఉపపత్ని అంటే ఏదో తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ప్యాలెస్లో పెడతారో, పత్నికి ఉన్నంత అధికారం ఉండదు. డేవిడ్ రాజుని ఎదిరించలేకపోయింది, దుఃఖంలో ఉంది. ఒకటి మరి ప్రేమించి తీసుకొచ్చి ఒక చోట నుంచి అయ్యా కుమార్తె అంటారు. ఇక్కడ చూడండి, అయ్యా అనేవారు ఎవరై అంటే మనకి తెలుసు కదా, ఎవరంటే ఆది కాండంలోనే ఉంటారు. ఫస్ట్ ఐజాక్ గారు పుట్టిన కుమారులు ఇద్దరు, ఒకడు యాకోబు, ఇంకొకడు ఏశావు. ఏశావు సంతతిలో నుంచి వచ్చినవాడు ఈయన. ఏశావు సంతతిలో ఆదికాండం ఒకసారి చూద్దాం. ఆదికాండము 36:24 ఉంటుంది. ఏశావు సంతానం నుంచి సిబియాను వారికి పుట్టినటువంటి వాడు ఈ అయ్యా. ఒకసారి చూడండి, జెనసిస్ 36:24లో సిబ్యోను కుమారులు అయ్యా ఆనా. 40వ వచనం. సోబాలు కుమారులు అల్వాను, మహానతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా ఆనా. ఇక్కడ కూడా సిబియోను కుమారులు అంటే అయ్యా ఆనా. ఈ అయ్యా ఆనా ఎవరా అంటే మన ఐజాక్ గారి యొక్క మరి కోడళ్ళు ఉంటారు, మహారోధంతో వేడిస్తారు. ఏశావు యొక్క భార్యలు ఈయన వేధించినటువంటి ఆ ఏశావు భార్య తరపున వచ్చినటువంటి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాడే ఈ అయ్యా. ఈ అయ్యా కుమార్తె అనేటువంటి ఈ రిబియా, ఈ అమ్మ పేరు రిస్పా. ఆమె మరి పేరు కూడా నాకు అంత బాగా రాదు, కానీ దేవుని దయవల్ల ఇవాళ చూశాను. ఈ యొక్క లేడీస్ స్పెషల్గా చెప్పాలని ఒకసారి చూస్తే ఈ రిష్పా యొక్క గుణాలు. రిష్పా ఏంటంటే దిస్ ఈజ్ ఎ బోల్డ్ లేడీ, ఏ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ వారియర్, ఉమెన్ ఆఫ్ ఫైటింగ్ వారియర్, ఏ ఉమెన్ ఆఫ్ బోల్డ్. ఇక్కడ తీసుకెళ్ళి పెట్టినప్పుడు మనకి గ్రంథంలో క్లియర్గా రాసి ఉంటుందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అప్పుడు రాసి ఉంటుంది కరెక్ట్గా. 2 సమయాలు దాన్ని చూసాం కదా, 21వ అధ్యాయంలోనే 11, 12 చూడండి ఒకసారి. అయ్యా కుమార్తె సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడి, కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలకు అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి వద్ద నుండి తెప్పించారు. చూడండి, ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఈమె ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది. ఎక్కడండి? ఆ కొండ మీద ఈమె 2 కుమారులు, మరి ఆ సౌలు యొక్క 2వ కుమార్తె 5 కుమారులు కూడా అక్కడ హ్యాంగింగ్ టు డెత్, ఉరి తీయబడితే అక్కడ అప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు గిబియోనీయుల్ని వాళ్ళని దించొద్దు, అక్కడే ఉంచాలని. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చూడండి ఒకసారి 10వ వచనం. అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన గోనెపట్ట చూడండి, ఇక్కడ గోనెపట్ట అంటే తగ్గింపు, హ్యూమిలిటీ తీసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటది. కొండపైన పరుచుకుని కోత కాలారంభం మొదలుకుని, కోత కాలారంభం అంటే అప్పుడు ఏప్రిల్ సుమారుగా ఆకాశం నుండి వర్షం వచ్చి కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తె రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను.
ఇక్కడ దావీదుకి వినపడింది. అప్పుడు దీన్ని చేసింది ఎంతకాలం అండి? సుమారు 6 నెలలు. ఒక సింగిల్ లేడీ, విడో లేడీ. ఎలాగంటే కుమారుల యొక్క ఆ శవాలకి సమాధి కార్యక్రమం గౌరవంగా జరగాలని షీఈస్ ఫైటింగ్ లైక్ దట్. మౌన వ్రతం అంటారు చూసా, మౌన పోరాటం. అలా పోరాడుతూ మరి చూడు, ఆమె అన్నాహారాలు ఎప్పుడు తిందో తెలియదు. పగటిపూట ఏమో ఆకాశ పక్షుల్ని, రాత్రిపూట శవాలంటే నక్కలు వస్తాయి, గుంట నక్కలు పీక్కు తింటాయి. అక్కడ 7 శవాల మధ్యలో మరి షట్లా తీసుకుని బూడిద రాసుకుని కూర్చుని మొరపెడుతూ చూస్తున్నాడు. దేనికంటే ఆయనకి ఆశ, దేవుడు వస్తాడు నా కుమారులకి. మనకి మీకు తెలుసో తెలీదో అంతిమయాత్ర అంటారు. మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ తిరిగామో తెలియదు, కానీ ఆఖరి ప్రయాణం అంటే సమాధి కార్యక్రమం గౌరవంగా చేయాలనుకుంటారు. మన క్రైస్తవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే హిందువులు అలా తీసుకెళ్ళి తగలబెడతారు, ఇంకొకళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. మన క్రైస్తవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చక్కగా పెట్టి తెస్తారు, ఒళ్ళదండలు వేస్తారు, సెంట్లు అస్తర్లు వేస్తారు. కొంతమంది సూట్ వేసుకుని కూడా పడుకోబెడతారు, గౌరవంగా తీసుకెళ్తారు. ఈ కోరుకున్నది ఏంటంటే ఆ ఎముకలైనను గౌరవార్థంగా మరి సమాధి చేయాలని, గౌరవార్థంగా సమాధి చేయాలని చేస్తూ ఉంటుంది. అక్కడ 1 రోజుకు 2 రోజులు కాదండి. కోతకాలం అంటే ఏప్రిల్ నుంచి వర్షాకాలం అంటే సెప్టెంబర్ వరకు 6 నెలలు రాత్రిపూట భయంకరమైన జంతువులతో పోరాడుతూ ఉంటారు. పగటిపూట ఆకాశ భక్తులు రాబందులను వస్తే మీకు తెలుసలేదు, రాబందులను వచ్చేసి పీక్కు తినేస్తూ ఉంటాయి. 1 రోజు 2 రోజులు ఉంటేనే కుళ్ళిపోయి కంపు కొట్టేస్తుంది. 6 నెలలు మొత్తం వర్షాన్ని తడిసిపోయి వరకు ఉంటుంది. ఎందుకంటే వర్షం ఏంటంటే వర్షం దీనికి ఈ యొక్క శాపానికి సూచన. మానవుడు ఈమె ఎలాంటి తల్లి అంటే ఆమె ప్రేయర్ వారియర్. ఈ శాపం అంతా సౌలు వల్ల వచ్చింది. సౌలు మొదటి భార్య పేరైతే నాకు తెలియదు, కానీ రెండవ ఉపపత్ని అయినటువంటి ఈమెకి అంత బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఆ 3 సంవత్సరాలు వర్షం పడే వరకు, ఆ యొక్క కరువు పోయే వరకు అక్కడే కూర్చుని ఉంటుంది. వర్షం పడిన తర్వాత ఈమె మౌన పోరాటము, ఈమె యొక్క రోదన ఎక్కడి వాళ్ళకి వెళ్తుందండి? దేవుడైనటువంటి దావీదు దగ్గరికి వెళ్తుంది. ఆమె రోదన దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోదన, మన ప్రార్థన దావీదు కుమారుడైనట్టు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళదా? ఆమెకున్నటువంటి ఓర్పు, ఆమెకున్నటువంటి సహనము, ఆమెకున్నటువంటి తెగువ, మరి ఎంత ధైర్యం అండి ఆమెకి! 6 నెలలు మరి ఆహారం తిందో లేదో మరి పోరాడుతూనే ఉంది. అక్కడ ఏంటంటే తల్లి ప్రేమ చూపిస్తుంది. ద లవ్ ఆఫ్ మదర్, ద సాక్రిఫైస్ ఆఫ్ మదర్. ఇప్పుడు మనకు రాబోతుంది, మనం మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు తల్లులు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ తల్లులు ఉన్నవారు ధన్యులు, భాగ్యవంతులు. తల్లి ప్రేమ లోకంలోనూ ఏ ప్రేమ కూడా చూపించదండి. మరి యెషయా గ్రంథంలోని ఒక మాట, యెషయా 66:13 ఉంటుంది. చూడండి ఒకసారి. యెషయా ఆదరించినట్లు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. చూడండి, ఎవరు ఆదరిస్తారంటే యేసుక్రీస్తు వారు. తల్లిని పోల్చాడు ఇక్కడ. తల్లి ఆదరించినట్లు, తల్లి ప్రేమ చూసినట్లుగా, తల్లి ప్రేమ చూపినట్లుగా ఆయన ప్రేమ. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు కూడా ఎంతమంది ఉంటారండి అక్కడ? చివరికి వెళ్ళిపోతారు అందరు కూడా. మగ్దలేని మరియా ఏడుస్తూ ఉంటారు. ఆయన ఎవరినైనా సరే ఉరికమ్మ ఎక్కిస్తే సాయంత్రం కాలం దించేయాలి. కానీ ఈ గిద్యోనీయులు పెట్టినటువంటి ఈ కోరిక ఏంటంటే, మమ్మల్ని ఇంతగా శ్రమించాడు కాబట్టి ఆ సౌలు చేసిన పాపానికి గాను ఆయన కుమారులు మనవుళ్ళు ఆయన బలి అయిపోయారు. దానికి పేదరాలు వీడో ఈమె రోదన ఎలాంటిదండి? మనం ఆలోచించుకోవాలి, మనం ఎలా ఉన్నాం. మన బిడ్డలు ఉన్నారు, ఆమె కూడా అప్పుడు బిడ్డలు ఉండగానే, బ్రతికుండగానే సరైన మార్గంలో, యేసు మార్గంలో నడిపిస్తే ఒకవేళ ప్రభు తప్పించాడేమో మరణం నుంచి తెలియదు. చనిపోయిన తర్వాత ఆమె ఏం కోరుకుంటుందండి? కనీసం సమాధి కార్యక్రమం గౌరవంగా జరగాలి, సమాధి కార్యక్రమం గౌరవంగా జరగాలని అప్పుడు కోరుకున్నప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈయన ప్రార్థనకి 14 వచనంలో డేవిడ్ మహారాజ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన దిగి వస్తాడు. ఎలాంటిదంటే ఈమె ప్రార్థన, ఈమెన మౌన పోరాటము ఆ యొక్క డేవిడ్ని కదిలించింది. ఆయనకి ఎన్నో రాజ్యభారాలు ఉంటాయి, కానీ ఆనోట ఉంటే ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఎలాంటిదంటే 6 నెలల నుంచి పోరాడుతుంది. అక్కడే ఉంటే 6 నెలల తర్వాత ఎలాంటి ఎముకలు, స్కెల్టన్. ఆమె ప్రార్థన కోరిక ఏంటంటే సౌలు బోన్లు కూడాను ఎక్కడండి?
ఫిలిప్పీన్ దేశంలోనే వాళ్ళు దాచేస్తారు. ఆయన కుమారుడు అయినటువంటి యోనతాను శవాన్ని కూడా తీసుకురారు. క్రైస్తవుల్లో శవాన్ని తీసుకెళ్ళి మర్యాదగా చేయటం. ఆనాడు మీకు తెలుసు కదా, 70 మంది వెళ్ళినటువంటి ఈజిప్ట్లో 1,00,000 మంది అవుతారు. ఆయన కూడా ఒక కోరిక కోస్తాడు. ఎవరు? యాకోబు. ఆయనే ఉంటాడు, అయ్యా నా శవాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ మన దేశంలో పాతి పెట్టనంటారు. ఆయన శవాన్ని మోసుకొని వస్తారు. అలాగే శవ పూజ తర్వాతను ఆ లాస్ట్ యాత్ర మన క్రైస్తవులు ఉన్నది ఏంటంటే ఆ యొక్క సమాధి కార్యక్రమం గౌరవంగా చేయాలి, మర్యాదగా చేయాలి. అంత క్రితం శత్రువు ఏమని చనిపోయిన తర్వాత శవాన్ని దగ్గరికి వచ్చేసి నమస్కారం బట్టి ఆయన పువ్వులు వేస్తారు, చూసారా? చనిపోయిన వారికి దేవుడితో సమానం అనమాట. అట్లాగే ఈమె ప్రార్థన, ఈ విన్నపము దేవుడి దగ్గరికి వెళ్ళింది. అలాగే మన ప్రార్థనలు, మన విన్నపాలు కూడా దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తుందని మనం ప్రగాఢంగా విశ్వసించాలి. మనం ఏదన్నా ఒక విన్నపం పట్టుకున్నామంటే ఈ ఒక సింగిల్ లేడీ ఎలా ఫైట్ చేస్తుందండి? 6 నెలలు ఎండకి ఎండి వానకు తడిచి చివరికి తొలకరి వాన పడే వరకు కూడాను అప్పుడు వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పటికి ఈయన యొక్క మౌన పోరాటము దావీదు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆయన దిగి వచ్చి ఫిలిప్పీన్లో ఉన్నటువంటి ఆ యొక్క సౌలు శవంలో ఉన్న బోన్లు, తర్వాత యోనాతాను బోన్లు, ఇంకెవరై ఉంటే అవన్నీ తీసుకొచ్చేసి ఎక్కడ చేస్తారు తెలుసా? ఈ సౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? బెన్యామీన్ నుంచి వచ్చాడు. ఈ సౌలు తండ్రి అయినట్టు ఉంటాడు, ఆయన పేరు ఇక్కడ రాసింది, కీషు సమాధి దగ్గర తీసుకొస్తారు. ఎంత పని చేసిందండి ఈమె! ఆమె ఎంత పోరాటం అంటే, ఎంత ధైర్యస్తురాలంటే, ఉమెన్స్ వాళ్ళు పట్టుబట్టారంటే ఏదని ఎనీథింగ్ కెన్ డూ. అలాంటి గొప్ప ఆమె ప్రేయర్ వారియర్, గొప్ప ధైర్యవంతురాలు. ఆయన గొప్ప. మరి ఆనాడు మరి ఉపపత్ని అంటే తర్వాత ఈ మీదకి ఒక నింద కూడా వస్తుంది. ఇక ఈయన ఉంటాడు, ఎవరంటే అబ్నేర్ అని సౌలు యొక్క సేనాధిపతి. ఆమెని దగ్గర తీసాడని ఆయన కుమారుడు అంటాడు. అప్పుడు అది కాదనని, అది తప్పని తర్వాత తెలుసుకుంటాడు. అది 2వ సమూయేలు 3వ అధ్యాయము 10-11 చూడండి ఒకసారి. దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయునుగాక, సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయాను. చూడండి, అక్కడ అంతకితం అంటాడు ఏంటంటే, నా తండ్రి అయినటువంటి మరి సౌలు యొక్క ఉపపత్తిని నువ్వు దగ్గర తీసావు కదా అని. దానికి ఈయన తర్వాత సమాధానం చెప్తాడు, నేను అలా చేస్తే నేను కుక్కతో సమానమా, నేను ఇంత సేవ చేశానని పౌరుషంగా ఆయన తిట్టేసి మరి ఈయన ఇక్కడికి వెళ్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ మొత్తము నీకే అప్పచెప్తున్నావు, నువ్వే కింగ్ అని ఆయన డిక్లేర్ చేస్తాడు. ఎంత పౌరుషం అంటే ఈయనకి, అబ్నేర్కి. అలాగే అబ్నేరు చనిపోతాడు ఎవరి చేతిలో? మరి డేవిడ్ యొక్క సేనాధిపతి అయిన యావాబు చేతిలో చనిపోతాడు. ఎందుకంటే యావాబు యొక్క తమ్ముడిని ఆయన ఆషేరును యుద్ధంలో చంపేస్తాడు. కాబట్టి ఆ పగతో అన్ని చాలా కథలు ఉంటాయి. కానీ ఇక్కడ మనము ఈ తల్లి అయినటువంటి ఇష్పా ఆమె జీవితాంతం ఆక్రందన, భర్త లేడు. 21:14 ఒకసారి చదువు. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీన్ల దేశమునకు చేరిన సేరాలలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధి యందు పాతిపెట్టెను. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. దేవుడు అప్పుడు అంగీకరిస్తాడు. ఈ ఎంత శాపం ఎవరి వల్ల వస్తుందంటే ఆ దుర్మార్గుడైనటువంటి సౌలు, ఆయన పాపం వల్ల ఈ యొక్క శవాలు ఎముకలు ఎక్కడెక్కడ ఉండిపోతాయి. చివరికి దేవుడు కోపగించేసి 3 సంవత్సరాలు వర్షం లేకుండా చేసేసి ఈ 7గురిని ఉరితీసిన తర్వాత సమాధి, ఆయన కోరిక ఏంటంటే అడిగినట్టుగానే వాళ్ళ ఎముకలు మరి ఇక్కడ వాళ్ళ పితలు అయినటువంటి బెన్యామీను గోత్రస్తుల దగ్గర తీసుకెళ్ళి అక్కడ పాసిపెట్టినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించాలంటే ఆయనకు అంగీకారం అనుకూలంగా మనం చేయాలి. చూడండి, ఈ ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువా ఎందుకు నాకు ఈ శ్రమ నా రాజ్యంలో, ఎందుకు కరువనని యెహోవా సన్నిధికి వెళ్ళి మొరపెడతాడు. దానికి దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే మోకాళ్ళు వేసి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధి విచారణ చేస్తాడు. అయ్యా దేంటంటే అప్పుడు ఆయన బయలుపరుస్తాడు, ఇదిగో ఈ తప్పిదం వల్ల ఇలా చేయమని చెప్తాం వల్ల ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి అక్కడ బెన్యామీను గోత్రస్తుల సమాధిలో పెట్టినప్పుడు
దేవుడు అప్పుడు శాంతిస్తాడు. అప్పుడు సంతోషించి ఆ రాజ్యం అంతటి కూడాను అనేక రకాలుగా ఆస్వాదిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ తల్లి అయినటువంటి ఈమె గుణాలు, రిస్పా ఆక్రందన, ఆవేదన, రోదన ఇవన్నీ కూడాను మరి దేవుడు వింటాడు. ఆమె కోరుకున్నది ఏంటంటే గౌరవార్థకమైనటువంటి మర్యాదకరమైనటువంటి మరి సమాధి కార్యక్రమం చేయాలి. మరి ఆనాడు తెలియదు, కానీ ఆ తల్లి మరి ఎంత బాధపడిందో నాకు ఇప్పుడే చదువుతుంటే అసలు కళ్ళం నీళ్ళు వస్తాయి బిడ్డల కొరకు. మనం అందుకని మనం బ్రతికున్నగానే మన బిడ్డలు ఎట్లా వస్తున్నాయి, ఆకాశ పక్షులు తట్టిపోకుండా, క్రూర జంతువులు తట్టుకుపోకుండా మనం ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థనలో ఎత్తి పెడుతున్నామా? ఆమె ప్రార్థన తక్కువైందేమో, మరి చివరికి సవాళ్ళైనా కానీ సక్రమంగా సమాధి కార్యక్రమం చేయాలని 6 నెలలు వేస్ట్ చేసి చూసింది. గోనిపట్ట తీసుకెళ్ళి కొండ మీద ఒంటరిగా ఉండి, పగలేమో ఆకాశ పక్షులతో పోట్లాడుతుంది, రాత్రులేమో అడవి మృగాలతో పోట్లాడి, చివరికి ఈమె మౌన పోరాటం రాజైన మరి దేవుడి దగ్గరికి చేరే వరకు కూడా వదిలిపెట్టలేదు. మనలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఎలా ఉండాలంటే ప్రార్థనా వీరులకు ఉండాలి, ఫైటింగ్ చేయాలి, జరుగులాగాను ఈ కార్యక్రమం జరుగులాగాను విడవక వదలక ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థిస్తే మన అన్ని కార్యక్రమాలు, మన కొన్ని విజ్ఞాపనలు, మన స్థలం కావాలి, మందిరం కావాలని అది ఓడిపోయి వదలకూడదు. దాన్ని పట్టుకుని నిరంతరం చూడండి. ఆమె 6 నెలలు వెయిట్ చేసింది. ఎవరైనా సమాధికి ఏముందలైనా వదిలేస్తారు బోనుగులు. నేను రీసెంట్గా చూశాను, తల్లిని ఇక సంగారెడ్డి బస్ స్టాండ్లో తీసుకొచ్చి ఒక కుమారుడు వదిలేస్తాడు. 2 రోజుల నుంచి అక్కడే ఉంటుంది. చూస్తే ఎవరు అడుగుతారు, అయ్యా ఏంటమ్మా ఇక్కడ ఉన్నామంటే, మా బాబు వస్తానన్నాడు అయ్యా, ఇంకా రాలేదంట. ఇప్పుడు 2 days 3 days అయిపోయింది. తల్లి అంటే ఈరోజు ఎలా ఉందంటే నెగ్లిజెన్సీ. తల్లి ప్రేమని మనం చూడలేమండి. తల్లి ప్రేమని ఆమె ఎలాంటిదంటే మరి ప్రాణాలకైనా తెగించేసి, ప్రాణం వదలటాకైనా ప్రసవ వేదన భరించేసి, చివరికి ప్రాణం పోవటమా బిడ్డను తేవటమా. ఒకప్పుడైతే మన ఆదికాండం దగ్గర నుంచి చూడండి, మనకి మంత్రస్థానాలు ఉంటారు, వాళ్ళ పేర్లు వాళ్ళు చూడండి. వాళ్ళు ఆనాడు అప్పుడే అంటాడు, ఎవరు ఈజిప్ట్ రాజు, వీళ్ళు ఎవరైనా మగపిల్లలు పుడితే మోస పుట్టినప్పుడు వాళ్ళని చంపేయమంటారు. వీళ్ళు వెళ్తారు. అప్పుడు చూడండి, అక్కడ మనకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ చేయకపోతే ధనుర్వాతం వచ్చేస్తుంది. స్త్రీలలో పల్లెటూరులో ఎంతోమంది మరి ఆ ఇంజెక్షన్ ఇవ్వకపోవటం వలన యాంటీ మెటాలియల్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ధనుర్వాతం రాకుండాను 3 సార్లు చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు? ధనుర్వాతం వచ్చి రక్తస్రావం అయిపోయి ఆనాడు బిడ్డని కంటమా చనిపోవటం. యేసేపు తల్లి కూడా లాస్ట్లో బెంజమిన్ కన్నప్పుడు కూడా చనిపోతుంది. అవునా? చనిపోతారండి. ఆనాడు తల్లి ఎంత త్యాగం చేస్తుందంటే అంత త్యాగం. అందుకనే తల్లికి ఇవ్వాల్సిన మర్యాద, తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. బిడ్డలను కూడా మనం సంరక్షించుకునేలాగా ఆ వెళ్ళిపోయి శవాల కోసం 6 నెలలు ఫైట్ చేయకుండా, ముందుగానే ఆకాశ పక్షులు తట్టుకోకుండా, సైతాన్ జోడికి వెళ్ళకుండా మన ప్రార్థనలు ఎత్తిపెట్టేస్తే మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. కొన్ని మాటలు దేవుడు దీవించింది కాదు.